ఆ రెస్పాన్సిబిలిటీ ఇంకా మనకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి చాలా కదా. ఉందండి, చాలా ఉంది. దక్షిణలు తీసేసుకుంటున్నాను కానీ దానికి తగినటువంటి అసలు దానికి సమర్థనం ఎప్పుడవుతామంటే మన భావం బాగున్నప్పుడు. మన భావం బాగుంటే లోపల భావం స్పష్టంగా ఉండాలి. నేను అందుకే పదే పదే చెప్తున్నాను. కొద్దిగా ఇదివరకు కూడా స్పృశించాం, కానీ మన భావం బాగుంటేనండి ఆ భావంలోంచి వచ్చే పదాలు చక్కటి పదాలు వస్తాయి. లోపల ఉండేటువంటి భావన బాగుండాలి. ఒక సమాజం ఏర్పడాలి, ఒక చక్కటి సమాజం ఏర్పడాలి, ఒక చక్కటి దంపతులను తయారు చేయాలి, వాళ్ళు మళ్ళీ ఇంకో చక్కటి కుటుంబాన్ని ఏర్పరచుకోవాలి అన్నదే మన ఊహ, మన భావన. తప్పులు ఉంటాయి, ప్రతి వ్యక్తిలోనూ దోషాలు ఉంటాయి, దాన్ని సరి చేసుకుంటూ ఇంకొంచెం ముందరికి వెళ్ళాలి. నెక్స్ట్ అంటే మనల్ని కన్సల్ట్ చేసేదాకా తప్పులు చేసి ఉండొచ్చు, మనం కన్సల్ట్ చేసిన తర్వాత కూడా పొరపాట్లు చేస్తూ ఉండొచ్చు, కానీ వాళ్ళు వచ్చి మన దగ్గర ఒప్పుకుంటున్నారు అంటే చాలా ఉత్తమం.